చంద్రబాబు ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అనేక మార్గాల్లో అనుసరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వము తమ అధీనంలో ఉన్న ఆసుపత్రులను, ఇతర పబ్లిక్ సెక్టర్ సంస్థలను విక్రయించే మూడ్లో ఉన్నట్టుంది. తాజాగా వైజాగ్ గాంధీ హాస్పిటల్ హెచ్సిజి గ్రూప్ కు 714 కోట్లకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అమ్మేసిందని వార్తలు వస్తున్నాయి. అంటే ఎకనామిక్స్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించినట్టుగా చెప్తున్నారు. వైజాగ్ లో ఉన్న 196 కోట్లకి 18 నెలల కాలంలో అదే హెచ్సి గ్రూప్ కు 300 కోట్ల అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ హాస్పిటల్ ని 2024 సంవత్సరం ఆదాయం 162.4 కోట్లు వచ్చిందని గమనించాలి. ఈ సందర్భంగా ఏంటంటే, దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరము 15% క్యాన్సర్ రోగుల సంఖ్య వృద్ధి చెందుతున్నట్టు, దానికి ఆ క్యాన్సర్ రోగం తగ్గించుకోవడానికి విపరీతంగా ఖర్చు పెట్టడానికి పేషెంట్ సిద్ధమవుతున్న విషయం కూడా తెలిసిందే. ఒక క్యాన్సర్ ఆసుపత్రి రోజుల నుంచి 30-40 విపరీతంగా రావడం. ఇంతకుముందు కొద్ది మంది పేషెంట్ మాత్రమే క్యాన్సర్ ఆసుపత్రులు ఉండేవాళ్ళు. ఇప్పుడు విపరీతంగా ఆసుపత్రులకు వీళ్ళు వస్తున్నారు. అంటే అనేక రకాల ఇతర వ్యాధులను విజయవంతంగా డాక్టర్లు, సైంటిస్టులు కలిసి కంట్రోల్ చేయగలిగారు. కానీ క్యాన్సర్ రోగాన్ని మాత్రమే ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని రకాల క్యాన్సర్ని అదుపు చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇక్కడ మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నదని హెచ్సిజి గ్రూప్ గుర్తించినట్లుంది. దానిని ఆసుపత్రిని విక్రయించడం ద్వారా తనకు చాలా బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నదని చంద్రబాబు, ఆయన ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది. లో కొత్తగా హాస్పిటల్ను, మెడికల్ కాలేజీలను, అంటే 17 మెడికల్ కాలేజీలు మొత్తం చేశారు. అలాగే ఆసుపత్రి నెట్వర్క్ అంతా అప్గ్రేడ్ చేశారు. గత ప్రభుత్వం లో కొత్త హాస్పిటల్, మెడికల్ కాలేజీలు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కిడ్నీ కేర్ హాస్పిటల్ కడితే నూతన ప్రభుత్వం హాస్పిటల్స్ అమ్మేయటము విడ్డూరంగా ఉందని కొంతమంది పరిశీలకులు చెప్తా ఉన్నారు. ఇక వైజాగ్ వాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుందని వైజాగ్ వాసులు గుర్తించాల్సి ఉంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపై ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకపోవడంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నించాల్సి ఉంటుంది, ఆలోచన పరులే ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇది ఏ రూపం తీసుకుంటుందో చూద్దాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఆసుపత్రుల్లో సర్వీసులను ప్రైవేట్ చేయటము, లేకపోతే యూజర్ ఛార్జీలు వసూలు చేయటం, ఇలాంటి కొన్ని చర్యలు తీసుకొచ్చారు. ఆసుపత్రులను అమ్మేయటానికి కూడా తెగబడ్డాడు అన్న ప్రచారం జరుగుతోంది. అంటే కొంత ఇందులో కొంచెం అతి ప్రచారం కూడా ఉంటుంది. అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రమంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు మనం హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి ఏం చెప్తుంది, దీనికి ఏమైనా అంత బిడ్డింగ్ ప్రాసెస్ అలాంటిది ఏమైనా జరిగింది, అలా కాకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయించకుండా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి మరికొంచెం సమయం పడుతుంది. మిగిలిన 34% వాటాలను నెక్స్ట్ 18 నెలల్లో తీసుకుంటుంది. అలాగే హెచ్సిజి ఎంజీ హాస్పిటల్ మేనేజ్మెంట్ తో ఆప్టిమైజింగ్ కెపాసిటీ పొటెన్షియల్ 25 మరో 25 బెడ్లు అదనంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నది హెచ్సిజి గ్రూప్. ఈ హెచ్సిజి ఇండియాస్ లీడింగ్ క్యాన్సర్ కేర్ చైన్ అంటది. acquired a majority stake in Visakhapatnam Mahatma Gandhi Cancer Hospital for 414 crores. A deal begins with 51% ownership, aiming to complete 80% in 18 months. The hospital financial year 24 revenue was 120.2 crores with EBITDA 42.2 crores, expected to boost HCG annual EBITDA
టు ₹3 per share and consolidated position in Vizag region. ఏదేమైనా అంటే ఈ ఆసుపత్రి దీని గురించి మరికొన్ని వివరాలు అందాల్సి ఉంది. అది అందుతాయని చూద్దాం.